అందించడానికి పొలిటికల్ అనలిస్ట్ రామ్మోహన్ గారు ఉన్నారు. రామ్మోహన్ గారు నమస్తే అండి. భాగ్యశ్రీ గారు నమస్కారం. రామ్మోహన్ గారు ఇప్పటికే పోలవరంపై కూడా గత ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఇది విచారణ కొనసాగుతూనే ఉంది. అయినప్పటికీ ఓ కొలిక్కి రావడం లేదు. మరి ఈ నేపథ్యంలో దాగుడు మూతలు ఆడుతున్నారు. మరి ఎన్నడూ లేని విధంగా ప్రధాని మోదీ తొలిసారిగా దీనిపై ప్రగతి సమావేశం నిర్వహించడం కూడా తీవ్ర చర్చకు దారితీస్తోంది. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఒక రకంగా చెప్పండి, మరొకసారి ఆంధ్రప్రదేశ్ ద్రోహం జరగబోతున్న అనే అనుమానం మాత్రం వస్తుంది. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు మనకు ఏదైతే మొదటి నుంచి కూడా అంటే మనకు విభజన చట్టంలో ఉన్నట్టు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించాలి. కనుక కేంద్ర ప్రభుత్వమే పూర్తి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. కాకపోతే మనం ఒక చిన్న పొరపాటు ఏం చేసినామంటే వాళ్ళని కట్టమంటే అయిపోయింది. అంటే అందులో అవకతవకలు జరిగినా ఏం జరిగినా వాళ్ళది బాధ్యత ఉండేది. కానీ మనం తీసుకున్నాం నిర్మాణ బాధ్యత మనం తీసుకున్నాం కనుక మనం కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. కొన్నిసార్లు మనం యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ ఇచ్చినాము, ఇవ్వలేదని చెప్పి రకరకాలుగా ఆరోపణలు వచ్చినాయి. అంతకంటే ఎక్కువ ఇచ్చారు, తక్కువ ఇచ్చారు అనేది కూడా ఒకటి ఉన్నది. అంటే కాంట్రాక్టులు రద్దు, రివర్స్ టెండరింగ్, ఇవన్నీ చాలా గందరగోళం కలిసింది. ఇప్పటికైనా నాకైతే ఒక నమ్మకం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం అట్లాంటి మోసం చేయదని ఉన్నది. ఎందుకంటే కూటమి ప్రభుత్వంలో ప్రధాన భాగస్వామిగా ఉన్న టీడీపీ కానీ జనసేన కానీ అట్లాగే బీజేపీ కూడా 2 సీట్లు వచ్చాయి కనుక అటువంటి ద్రోహం చేయదనే ఉంది. కానీ ఒకసారి మళ్ళీ అది ఎందుకు టేబుల్ మీదకి రాలేదు అనే ఒక విషయాన్ని మాత్రం మనం అనుమానించదగ్గదే. దాల్మే కుచ్ కాలా హై అన్నట్టు కొంతవరకు ఏదైనా జరుగుతుందా అనే భయాందోళనలు మాత్రం ప్రజలలో ఉన్నాయి. దాన్ని తీర్చాల్సింది ఉమ్మడి మన ఎన్డీఏ కూటమి అని నేను అనుకుంటున్నాను. భాగ్యశ్రీ గారు. మరి రామ్మోహన్ గారు ముఖ్యంగా ఇప్పటికే భూసేకరణ ముప్పుపై చర్చకు తొలుత నిర్ణయం తీసుకున్నారు. మరి ఈ నేపథ్యంలో ఇటు పోలవరం పూర్తి చేస్తేనే బీబీ లింక్ రూట్ క్లియర్ అవుతుంది అని అంటున్నారు. మరి ఇటు తెలంగాణ జల హక్కులపై కూడా బీఆర్ఎస్ ఇప్పటికే గలమెత్తుతోంది. రాజకీయంగా మరి కేంద్రం నష్టపోతుందనే ఇదంతా చేస్తుందంటారా? అంటే తెలంగాణ వ్యక్తం చేసిన మన ఏదైతే నీటి హక్కులు ఏమో వేరే బంకచర్ల దాని మీద యాక్చువల్గా ఇప్పుడు పోలవరం ఎవరు వద్దనడం లేదు. పోలవరానికి కొన్ని అవరోధాలు కాదని లేదు. ఉదాహరణకు ఆర్ఆర్ ప్యాకేజ్, ఆర్&ఆర్ ప్యాకేజ్ దాదాపు 3,000 నుంచి 5,000 కోట్ల రూపాయల వరకు ఆర్ఆర్ నుండి మన పునరావాసం కోసం ఖర్చు అవుతుంది. దాని మీద స్పష్టత లేదు కేంద్ర ప్రభుత్వం అంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రజలు కానీ వ్యతిరేకించేది ఏంటంటే బనకచెర్ల అంటే ఇంటర్ రివర్ చేంజ్ ఏదైతుందో దాని ద్వారా పైన మీకు నీళ్లు వృధాగా పోతున్నాయంటే తెలంగాణ ప్రాజెక్టులు కట్టుకోలేదు కనుక ఆ కట్టుకునే ప్రాజెక్టులకు పూర్తి పర్మిషన్లు ఇవ్వండి, ఇచ్చిన వాటికి ఏమో పూర్తి చేసే ప్రయత్నం చేయండి, అప్పుడు మాత్రమే కిందికి విడుస్తాం నీళ్లు అని వాళ్ళు అంటున్నారు. అంతకన్నా ఏం లేదు. కనుక బనకచెర్ల ప్రాజెక్టు మీద ఉన్న అభ్యంతరాలు ఈ పోలవరం కావు. పోలవరం మీద ప్రధానంగా ఏంటంటే గతంలో కంటే పునరావాసం రేట్లు పెరిగినాయి, గతంలో కంటే భూముల రేట్లు పెరిగినాయి. అట్లా పునరావాస ప్యాకేజీలో కూడా కొంత 141, 145 మీటర్ల ఎత్తా అనే దాని మీద వివాదం ఉంది కనుక 145 మీటర్లు అయితే భద్రాచలం దాకా ముంపు జరుగుతుంది. అందుకని తెలంగాణ పోలవరం మీద ప్రధాన అభ్యంతరం ఏంటంటే భద్రాచలం దేవస్థానానికి ముప్పు వస్తుంది. రేపు పొద్దున నీళ్లు వెనక్కి దంతాయి కదా, కింది నుంచి పై దాకా అతికొండలు ఆల్మోస్ట్ మునిగిపోతే పర్యాటకం పోతుంది. అయినా సరే భద్రాచలం దేవస్థానానికి ముప్పు ఉన్నదని అక్కడ దాకా నీళ్లు పోయిన తర్వాత 7 మండలాలు ఆంధ్రప్రదేశ్కి మార్చినాయో వాటిల్లో ముంపు గ్రామాల సంఖ్య పెరుగుతుంది, ముంపు ప్రాంతాలు పెరుగుతాయి. దానికి ఆర్ఆర్ ప్యాకేజీలో సరైన న్యాయం చేయాలని ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుతున్నారు, అటు తెలంగాణ ప్రజలు కోరుతున్నారు. ఎందుకంటే తెలంగాణకేమో భద్రాచలం ముప్పు, ఇటు పక్కన మరి ఆంధ్రప్రదేశ్ లో కలిసిన 7 మండలాల్లో కూడా చాలా పునరావాస గ్రామాల సంఖ్య పెరుగుతుంది. దాంతోపాటు భూమి కూడా విస్తీర్ణం పెరుగుతుంది. అందుకని దాని మీద ఆలోచించమంటున్నారు తప్ప ఇంకోటి ఏంటంటే బనకచెర్ల ప్రాజెక్టు ఏదైతే కావేరి దాకా అనుసంధానం చేసేది ఏదో ఇంటర్ రివర్ చేంజ్ లో ఇప్పటికే పోలవరం ద్వారా ఏది పట్టిసీమ ద్వారా కృష్ణానది మళ్లించిన నీటి వాటాలో కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణకు వాటాలు ఉంటాయి కదా, 85 టీఎంసీలు 3 కలిపి వాటి గురించి రాతపూర్వకంగా ఇవ్వమని తెలంగాణ ప్రభుత్వం కోరుతుంది. ఇంతే తప్ప బనకచెర్ల ప్రాజెక్టుకు పోలవరంకి సంబంధం లేదు. పోలవరమే, బనకచెర్లకు ఎలాంటి అనుమతులు లేవని ఇటీవలనే డైరెక్ట్ గా మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు వ్యక్తం చేసి అభిప్రాయంతో ఏకీవిస్తున్నాడు. ఎందుకంటే ఒకసారి ఇంటర్ రివర్ ప్రాజెక్టు ప్రతిపాదించే ముందు అసలు గోదావరిలో నికర జలాలు ఎన్ని ఉన్నాయి, ఎవరికి ఎన్ని కేటాయించారు, దాన్ని వాడుకున్నాక కదా మిగతాది. వాడుకోకపోతే దాన్ని మినహాయించి ఎట్లా చేయగలుగుతాం? 939 టీఎంసీల నీళ్లు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రజలు వాడుకోవడానికి ఆల్రెడీ మనకు గతంలో కమిషన్ బచావతి ట్రిబ్యునల్ నిర్ణయించింది.
దాన్ని వాడుకుంటలేం కనుక వాడుకోని నీళ్ళన్నీ వృధాగపోతున్నాయనే లెక్కలు చెప్పడం సరైనది కాదని తెలంగాణ ప్రభుత్వం అంటుంది. అందుకే దీని విషయంలో నేను నిపుణుడుగా చెప్తున్నాను. తెలంగాణ అభ్యంతరాలు కేవలం ధనకచెర్ల ప్రాజెక్టు గురించి, దాంతో పాటు భద్రాచలం ముంపు గురించి. అంటే పోలవరం కంటే భద్రాచలం దేవస్థానం కూడా మునిగిపోతుంది. ఈ రెండు అభ్యంతరాలు తప్ప కొత్తగా అంటే గతంలో తెలంగాణ ఉద్యమం అప్పుడు కానీ ఇతరత్ర పోలవరం వ్యతిరేకించిన సందర్భాలు లేవు. ఇప్పుడు అది సమస్య పోయింది అంటున్నాను. కానీ కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే పునరావాసానికి ఎట్లా కేటాయిస్తాం. ముఖ్యంగా మీరు ప్రాజెక్టు కట్టడం ఎంత ముఖ్యమో పునరావాసానికి ఇంకో 10 రూపాయలు ఎక్కువైనా ఇవ్వాల్సిందే కదా అంటున్నాను. ప్రజలు అలో లక్ష్మణ ప్రజలు మునిగిపోయిన తర్వాత కష్టం కదా. అందుకని ఒకేనాడు కాకపోవచ్చు, పునరావాస ప్రక్రియ దాదాపు 2-3 ఏళ్ళు కొనసాగుతుంది. ఈ 2-3 ఏళ్లలో పూర్తి స్థాయిలో వాళ్ళు న్యాయం చేస్తామని, రేపు పొద్దున 3 ఏళ్ల తర్వాత కూడా పెరిగిన రేట్లు మీకు కట్టిస్తామని చెప్పి ప్రజలకు హామీ ఇవ్వడం, వీరైన త్వరగా ప్రాజెక్టు పూర్తి చేయడం, చేసిన తర్వాత కూడా భాగ్యశ్రీ గారు పూర్తిగా ఒకేసారి నింపరు ప్రాజెక్టును. మెల్లమెల్లగా విడుదల వారిని నింపుతారు. లేకపోతే మేడిగడ్డ ప్రాజెక్టులో 17 టీఎంసీలు ఒకేసారి నింపడం వల్ల ఏం జరిగిందో చూసినాం మనం. కనుక అదంతా ప్రాసెస్ ఇంజనీర్లకు తెలుసు, ప్రభుత్వానికి తెలుసు. కానీ నా ఉద్దేశం మనలాంటి సామాన్యులు మాట్లాడుకునేది ఏంటంటే పోలవరానికి తెలంగాణ వ్యతిరేకంగా, పోలవరం ముంపు గ్రామాలలో కొంత RR ప్యాకేజ్ ఉన్నది, అట్లా భద్రాచలం ముంపు, వీటి మీద అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. సరే, వేరే తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ కూడా ఒక జాతీయ ప్రాజెక్టు కావాలని కోరుకోవడం తప్పు కాదు, కానీ ఇచ్చే అవకాశం అయితే లేదంటున్నాను. ఎస్ ఎస్ రామ్మోహన్ గారి మరో అంశం చూసుకుంటే ఇటు ఏపీలో ఉర్సాపై జగన్కు లోకేష్ సవాల్ విసిరారు. మరి 99 రూపాయలకే భూములు ఇచ్చినట్టు జగన్ కనుక నిరూపిస్తే నేను రాజీనామా చేస్తానంటూ కూడా లోకేష్ నిన్న ఏదైతే జరిగిన మహానాడు సభలో ప్రసంగించారు. మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అసలు భూముల కేటాయింపు మీద ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. ఇప్పుడు ఏమంటున్నానంటే ఆరోపణ చేసిన వాడిని రుజువు చేయమనడం కంటే, ఆరోపణ చేశారు కదా, ఆరోపణకు రుజువులు లేవు, మీరు చేసిన దాన్ని బేస్లెస్ ఆరోపణ అని రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళ చేతిలో ఉంది కదా, అధికారులు వీళ్ళ చేతిలో ఉన్నారు. నిజంగానే 99 రూపాయలు కేటాయించారా, 9,900 కేటాయించారా, 9 లక్షలు కేటాయించారని చెప్పాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాన్ని కదా. ఏమన్నా అంటే ప్రతి సవాలు కాదంటున్నాను. ప్రతిపక్షాలు బట్టగాల్చి మీరే వేస్తారు, ఏది పడితే అది మాట్లాడతారు. దాన్ని రుజువు చేయాల్సింది ఎవరు? దాన్ని తప్పని తేల్చాల్సింది ఎవరు? ప్రభుత్వం కదా. అందుకని ఇప్పుడు నేను కంపెనీ కేటాయించిన భూములు ఎంత కేటాయించారో ప్రభుత్వం డైరెక్ట్ గా ఒక మన శ్వేతపత్రం విడుదల చేసి, అదొక్కటే కాదు, ఇప్పటిదాకా కేటాయించిన భూములన్నీ కూడా, ఇది మొన్న కేటాయించిన భూములు కానీ, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించిన భూములు కానీ, ఇవన్నీ బయట పెడితే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయి కదా. అంటే మీ ఆరోపణల మధ్యన ఎవరు కరెక్ట్ మేము నిర్ణయించుకోలేకపోతున్నాం కదా నేను అంటున్నాను. నిష్పక్షపాతంగా మాట్లాడంటే ఇప్పుడు వారికి సమాధానం మీరు ఇస్తే ఆ సమాధానంలో స్పష్టత ఉండాలి కదా. వాళ్ళ ఆరోపణ తప్పు అంటున్నారు, నిరూపిస్తే రాజీనామా చేస్తా అంటారు. ఈ సవాళ్ళు ఎందుకు? మాకు కావాల్సింది ఏంటంటే ఎంత కేటాయించారో ప్రభుత్వం చెప్తే అయిపోద్ది కదా, వాళ్ళ ఆరోపణ తేలిపోద్ది కదా. ఇప్పుడు వాళ్ళ ఆరోపణ కొట్టివేయడం ముఖ్యమా, తేలిపోవడం ముఖ్యమా, మీ లేకపోతే మీ ఆరోపణలు ప్రత్యారోపణలు, మీ సవాళ్ళు ప్రతి సవాళ్ళు ముఖ్యమా మా ప్రజలకు అని అంటున్నాను. అందుకని అది తేల్చమంటున్నాను నేను. అది తెలిసకుండా మీరు ఎన్ని మాట్లాడిన లాభం లేదు. ఇది ఒకటే కాదు, రేపు పొద్దున అమరావతి రాజధాని విషయంలో రాజధాని మన భూముల్లో చాలా కంపెనీలకు, చాలా కేంద్ర ప్రభుత్వ ఆఫీసులకు అభివృద్ధి కోసం కేటాయించిన సందర్భాలు ఉన్నాయి. మనం చూసాం. 9 జోన్లుగా ఏర్పాటు చేసి వేరువేరుగా ఏ జోన్లో ఏంటిది, స్కూళ్ళు ఎక్కడ ఉండాలి, విద్యా సంస్థలు ఎక్కడ ఉండాలి, ఆరోగ్య సంస్థలు ఎక్కడ ఉండాలి, అట్లాగే మన IT సంస్థలు ఎక్కడ ఉండాలి, ఇట్లా ప్రతిదీ మనం జనరల్ గా చేసేసి దానికి ప్రత్యేకించి చేసేసి జోన్లుగా పెట్టి ఎకనామిక్ జోన్ ఎక్కడ ఉండాలి ఇవన్నీ పెట్టారు కదా. దానిలో కేటాయించాల్సిన భూములు చాలా ఉన్నాయి. ఇంకా కేటాయించిన భూములకు కూడా డిమార్కెట్ చేయలేదు. ఉదాహరణకు భాగ్యశ్రీ గారు గతంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు ఒక తక్కువనే ఎకరం కూడా లేదనుకుంటా కేటాయించారు దాని భవనం కట్టుకోవడానికి. ఇప్పటి దానికి డిమార్కెట్ చేసి ఇవ్వలేదు. ఇట్లా చాలా కేంద్ర ప్రభుత్వ సంస్థలకు దాదాపు 40 నుంచి 50 సంస్థలకు ఫుడ్ కార్పొరేషన్ ఇండియా నుంచి మొదలుపెట్టి చాలా వాటికి మీరు భూములు కేటాయించున్నారు. ఆ భూములను డిమార్కెట్ చేసి ఇస్తే అయిపోద్ది కదా. ఇస్తే ఇప్పుడు బిల్డింగ్లు కట్టుకునేవాడు. ఇప్పుడు రాజధాని మీద అంబిగ్విటీ ఉండకపోయేది. జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు వచ్చి నాటకాలు వేయకపోయేవాడు. ఆనాడే కనుక మొదటి 5 ఏళ్లలో మీరు డిమార్కెట్ చేసి వాళ్ళని కట్టుకోమంటే వాడు భూములు కట్టుకునేవాడు కదా. ఇప్పటికీ వాళ్ళకి డిమార్కెట్ చేయకుండా భూములు ఇచ్చిన దానిలో రోడ్లు తీయలేదు. రోడ్లు తీయకుండా వాడు ఎక్కడి నుంచి పోవాలి? ఈజ్మెంట్ రైట్ ఎక్కడి నుంచి ఉంటుంది? రోడ్డు ఉండాలి కదా భూములకు కూడా. అదొకటి. రెండోది, ఇప్పటికీ 10 ఏళ్లుగా మన భూములకు కవులు కట్టిస్తున్నాం మనం అమరావతి భూముల విషయంలో. ఇంకా ఎన్ని రోజులు కవులు కట్టిస్తారు? వాళ్ళకు మొత్తం రోడ్లు పోసేసి డిమార్కెట్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోద్ది కదా. నేను మంచి ఉదాహరణ చెప్తాను భాగ్యశ్రీ గారు. హైదరాబాద్ లో మీకు మెట్రో రైలు కోసం భూములు సేకరించారు మూసీ నది పక్కన. దాన్ని భగాతి భూములు అంటారు. అక్కడ 4 ఏళ్ళు 5 ఏళ్ళు పట్టింది. కానీ 5 ఏళ్ల తర్వాత కూడా ఎవరి ప్లాట్ వాళ్ళకి ఇచ్చేశారు. సరే, ప్లాట్ల కేటాయింపున కొంచెం ఆలస్యం జరిగింది. కానీ రోడ్డు వేశారు, 100 ఫీట్లు, 120 ఫీట్లు, 80 ఫీట్ల రోడ్లు వేశారు, వాళ్ళు కేటాయించి ఇచ్చేశారు.
నేనేమంటే లబ్ధిదారులు ఎవరైతే పునరావాసం వీళ్ళైతే ఇప్పుడు ప్యాకేజీ ల్యాండ్ పూలింగ్ కదా, ల్యాండ్ పూలింగ్ లో ఎవరైతే రైతులు భూమి కోల్పోయినారో వాళ్ళకు రోడ్లు వేసి వాళ్ళు ప్లాట్లు చేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళ కౌలు కట్టడం కూడా తప్పుతుంది కదా మనకు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆనాడు వ్యతిరేకించింది అంటే ఎన్ని రోజులు కౌలు కడతారు ఇది అని అన్నారు కదా. మరి కౌలు కట్టడం అవసరమే కాదంటలేదు నేను, కానీ అది ఇంకా 10 ఏళ్ల తర్వాత కూడా ఇంకా కౌలు కట్టడం అవసరమా? వాళ్ళ భూములు వాళ్ళకి కేటాయించి, అయ్యా మీరు 5 ఎకరాలు విడిచిపెట్టారు, 5,000 గజాలు ఇక్కడ ఇస్తున్నాం అని కేటాయించి రోడ్డు పోసి విడిచిపెడితే వాళ్ళు చూసుకుంటారు, అమ్ముకుంటారా ఉంచుకుంటారా, వాళ్ళకి పొద్దున డెవలప్ చేసుకుంటారా, వాళ్ళ ఇష్టం. కనుక ఏది తేల్చకుండా మరొక 5 ఏళ్ళు ఇట్లాగే కాలయాపన చేశారు అనుకోండి, ఇప్పటికీ సంవత్సరం అయింది, సర్దుకోవడానికి అవకాశం పడుతుంది, అవసరం కూడా. కానీ వచ్చే 5 ఏళ్ళు కూడా 4 ఏళ్ళు కూడా ఇట్లా పోతే రేపు పొద్దున భూములు కేటాయించిన వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. ముఖ్యంగా భవనాలు రావు. రోమ్ నగరం ఒకే రోజున నిర్మాణం కానట్టే అమరావతి ఒకే రోజున నిర్మాణం కాదు. కానీ అవసరమైన డెవలప్మెంట్ చేసుకుంటే వాళ్ళకి, అందుకని చెప్తున్నా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రాష్ట్ర ఆఫీసులకు కానీ లేకపోతే వాళ్ళకి కేటాయించిన భూములు వాళ్ళకి ఇస్తే డెవలప్ వాళ్ళు చేసుకుంటారు. రైతులకు ఇస్తే రైతులు డెవలప్ చేసుకుంటారు. మనం ప్రైవేట్ వ్యక్తులు దానిలో భవనాలు కడతారు. ఇది చేయకుండా అంత నిర్మాణం మొత్తం ఏది మన మయసభ కట్టినట్టు మనమే కడదామని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే మాత్రం పప్పులో కాలేసినట్టు అవుతుంది. ఈ అమరావతి భూముల విషయంలో ఇట్లాంటి పొరపాటు జరగకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉన్నది. ఇంకొకటి టార్గెట్ కూడా పెట్టుకున్నారు భాగ్యశ్రీ గారు, 2028 కల్లా, 27 లాస్ట్ 28 కల్లా అమరావతి నిర్మాణాలు పూర్తి చేయాలని అనుకున్నారు. 25లో పూర్తి చేయాలంటే 29 మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, మళ్ళీ అప్పటికి ఎవరెవరో. కనుక ఈ లోపే అమరావతి రాజధానిని మరొకసారి శంకుస్థాపనలకు పోకుండా, అంటే ప్రారంభోత్సవానికే పోవాలి. ప్రధానమంత్రి ఇప్పటికి 2వ సారి శంకుస్థాపనకు వచ్చిండు, సరే పునర్నిర్మాణం అన్నారు, ఇప్పుడు 3వ సారి శంకుస్థాపన జరగకుండా చూడాల్సిన బాధ్యత పూర్తిగా 3వ సారిగా శంకుస్థాపన కాదు, పూర్తిగా ప్రారంభోత్సవాలే, ఒక్కొక్క ఆఫీసు ప్రారంభోత్సవాలే చేయాల్సిన బాధ్యత అయితే ఉన్నదని నేను అంటున్నాను. ఎస్ సార్, రామ్మోహన్ గారి మరో అంశం చూసుకుంటే త్వరలో కాంగ్రెస్లో రాయభారం చేస్తున్నారు కవిత, త్వరలోనే కాంగ్రెస్లో చేరబోతున్నారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. మరి ఇప్పటికే మధ్యవర్తి ద్వారా అధిష్టానంతో కూడా సంప్రదింపులు చేస్తున్నారని చెప్తున్నారు. మరి నిన్నటి వరకేమో ఇటు కొత్త పార్టీ పెట్టి కవిత దానికి సంబంధించిన కార్యాచరణ ఇటు నేతలతో భేటీ కావచ్చు, ఇదంతా జరుగుతుంది అని చెప్తుంటే, మరోపక్క ఇవాళ కొత్తగా కాంగ్రెస్లో చేరబోతున్నారంటూ కూడా ప్రచారం జరుగుతోంది. మరి ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ప్రచారం జరుగుతున్న మాట వాస్తవంగా, అందులో ఎంతవరకు వాస్తవం ఉందో కవిత చెప్పాలి, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పాలి. కానీ కాంగ్రెస్ పార్టీ మధ్యన మాత్రం స్పష్టత ఇచ్చినట్టు అర్థమవుతుంది. ఇప్పుడు చేర్చుకుంటే సానుభూతి పెరుగుతుంది పార్టీకి. ఇప్పటికే కూనారెళ్ళిపోయింది, వాళ్ళ కుటుంబ కలహాలు పెరగనివ్వండి, వాళ్ళు ఇంటి పోరాటం మన జరగనివ్వండి, ఇప్పుడెందుకు మనం కల్పించుకోవడం అనే మాట అధిష్టాన వర్గం అంటుందని ఆంధ్రప్రదేశ్లో వార్త చూశాను. నిజమే, ఆ మాట అంటే మాత్రం కాంగ్రెస్ వరకు చెప్పండి బాగా మంచిగా ఆలోచిస్తున్నట్టు లెక్క. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ వరకు చేతులు కాల్చుకుంది, అంటే 10 మంది ఎమ్మెల్యేలు చేర్చుకోవడం ద్వారా చేతులు కాల్చుకుంది. వాళ్ళ కేసు సుప్రీంకోర్టులో ఉన్నది. సుప్రీంకోర్టు కూడా చాలా సార్లు మొట్టికాయలు వేసింది, దీని మీద ఎందుకు మీరు చర్య తీసుకోవడం స్పీకర్ కన్నది. కనుక ఆ 10 మంది ఎమ్మెల్యేల పరిస్థితి డోలాయమానంగా ఉంది. కనుక కొత్తగా ఇప్పుడు ఈ పంచాయతీ ఎందుకు అని అధిష్టానం అనుకుంటుందంటే చాలా మంచిది అంటున్నాడు. సరే, ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వస్తే కవిత చేస్తున్నది ద్రోహం అంటున్నాను నేను. ఒకవేళ నిజంగానే అట్లా చేస్తే షర్మిల చేరడానికి కారణం వేరే ఉన్నది. కానీ కవిత కనుక ఆ ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేరే ప్రయత్నం చేస్తే ఎవరికి చెప్పాలంటే ఆ తండ్రి గుండెల మీద తన్నినట్టే లెక్క. తండ్రి కాదు, పార్టీ గుండెల మీద తన్నినట్టే లెక్క. తండ్రి బిడ్డల పంచాయతీ కాదు ఇది. తెలంగాణ అస్తిత్వ పోరాటం కోసం ఏర్పడిన పార్టీ, తెలంగాణ ఉద్యమ పార్టీ. దాన్ని బీఆర్ఎస్ గా మార్చిన, ఏఆర్ఎస్ గా మార్చిన తప్పులు ఉన్నాయి కాదండి. కానీ ఆ తప్పులను ఎత్తి చూపుతూ ఆ పోరాటం అందులోనే చేయాలి తప్ప పార్టీనే మొత్తం ముంచే పరిస్థితి చేసుకుంటే కష్టం. కానీ అట్లా అనుకోని కవిత ఎక్కువ ఊహించుకుంటే లాభం లేదు. కవిత పార్టీ నుంచి బయటకు వెళ్ళిన క్షణంలో రకరకాలుగా అవమానాల పాలవుతారు. కాంగ్రెస్ లో చేరిన అంతకంటే అధ్వానంగా ఉంటారు. ఉదాహరణకు కేసీఆర్ గారు అన్న బిడ్డ రమ్య, ఆమె పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరింది. ఇప్పుడు ఆమె స్థానం ఎక్కడ చూసినాం కదా. అప్పుడైతే తీసుకున్నప్పుడు చాలా హైప్ క్రియేట్ చేశారు. రమ్య పోయిందంటే బీఆర్ఎస్ పార్టీలో, అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో ముసలం పుట్టినట్టు అన్నారు. ఏమైంది? ఏం కాదు కదా. అందుకని బంధువులను గుంజుకోవడం వల్ల ఏం అయ్యేది లేదు. గతంలో తెలుగుదేశం పార్టీలో కూడా చాలా మంది దగ్గర బంధువులు కానీ దగ్గర వాళ్ళు కానీ పార్టీని తిరుగుబాటు చేశారు. హరికృష్ణ తిరుగుబాటు చేశారు. అట్లానే మనకు బాలకృష్ణ కూడా కొన్నిసార్లు సనుగులు సనిగారు. లక్ష్మీపార్వతి తిరుగుబాటు మనకు పార్టీ వేరే పెట్టింది. ఏమైంది? లక్ష్మీపార్వతి పరిస్థితి ఎక్కడుంది? కనుక గత ప్రాంతీయ పార్టీలు, ఎందుకు ఉదాహరణ చెప్తున్నారంటే, మహానాడు జరుగుతున్న సందర్భంలో ప్రాంతీయ పార్టీలు గతంలో దగ్గరి బంధువులు పోయిన తర్వాత నిలిచి గెలిచింది పార్టీయే కానీ పోయిన వాళ్ళు కాదు కదా. పోయిన వాళ్ళు గెలిచడం చాలా కష్టం. అది ఒక కాంగ్రెస్ పార్టీ విషయంలో ఇందిరాగాంధీయే తన ఇందిరా కాంగ్రెస్ అని పెట్టుకొని మళ్ళీ జాతీయ కాంగ్రెస్ గానే వచ్చింది తప్ప ఇందిరా కాంగ్రెస్ అని పేరు లేదు కదా ఇప్పుడు. ఇది అంతే. ఇవాళ
కవిత తనను తను ఎక్కువ ఊహించుకుంటుంది. ఊహించుకొనితో పాటు శత్రువు పక్కలో చేరే ప్రయత్నం చేస్తుంది. చాలా కరెక్ట్ కాదనుకున్నాం. ఒకవేళ నిజంగానే తండ్రితోనో పార్టీతోనో ఇబ్బందులు ఉంటే పార్టీలో కొట్టాడాలి, లేకపోతే సొంత పార్టీ పెట్టుకోవాలి. కానీ తాను పోయి కాంగ్రెస్ పార్టీలో చేరితే కరెక్ట్ కాదు. చేరితే పార్టీ ద్రోహం, ముఖ్యంగా కన్న తండ్రికి ద్రోహం చేసినట్టు. అందుకని పాత సామెత ఒకటి ఉంది భాగ్యశ్రీ గారు, ఏమనంటే అడ్డాల నాడు బిడ్డలు కానీ గడ్డాల నాడు బిడ్డలు అని. నిజంగానే కదా, మనం ఎత్తుకున్నప్పుడు బిడ్డలు, కానీ బిడ్డలు అంటే కొడుకులు బిడ్డలు అంతా కలిసి అంటున్నాను నేను. మనకు పెరిగిన తర్వాత వాళ్ళ స్వాతంత్రం వాళ్ళకు ఉంటుంది, కాదంటలేదు. కానీ ఇది ద్రోహం, ఆత్మద్రోహము, పార్టీ ద్రోహము, కుటుంబ ద్రోహం అంటున్నారు. ఒకవేళ చేస్తే నిజంగానే అందులో సమస్యలు ఉంటే, ఆమె రాసిన ఉత్తరంలో ఓన్లీ ఎలకతుర్తి సభ గురించి రాసింది, అంతకన్నా ఏం చేయలేదు. ప్రజల సమస్యలు ఎక్కడ పట్టించుకున్నాను? ప్రజల పార్టీని ఎట్లా దూసుకుపోవాలని మాట్లాడింది తప్ప, ఇప్పటిదాకా కళ్ళాల్లో వడ్లు ఉన్నాయి, రకరకాల ప్రజల సమస్యలు బాధపడుతున్నారు, అకాల వర్షాలు వస్తున్నాయి, ముందస్తు ఋతుపవనాలు వస్తున్నాయి, విత్తనాల సమస్య ఉన్నది. ఏ ఒక్క రైతాంగ సమస్య మీద, ఏ ఒక్క మహిళల సమస్య మీద ఎక్కడైనా ఆమె ఉత్తరం రాసిందా? లేదు కదా. ప్రజా సమస్యలు విడిచిపెట్టి తనకు అన్యాయం జరుగుతుందని, తనకు అన్యాయం జరిగిందంటే 2 సార్లు పదవులు రాకపోయేది కదా. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాడు కేసీఆర్ గారు హద్దు నిర్ణయించి ఎవరు మాట్లాడొద్దని అనడం వల్ల మాట్లాడుతున్నారు, కానీ మనం మాట్లాడుకుంటాం. అందుకని ఒక సామెత ఉన్నది, ఒక శ్రీశ్రీ గారి కవితను ఉటంకిస్తాను, ఎవరెవరి ప్రైవేటు బతుకు వారి వారి సొంతం, పబ్లిక్ లో నిలబడితే ఏమైనా అంటాం టామ్ 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 అన్నాడు. అందుకనే మీరు పబ్లిక్ ఫిగర్, పబ్లిక్ లో ఉన్నారు, పార్టీలో కీలకమైన బాధ్యతలు తీసుకున్నారు, తెలంగాణ జాగృతి ద్వారా ప్రజలను చైతన్యవంతం చేశారు. స్వతంత్ర భావాలు ఉంటే ఉండొచ్చు, కాదట్లేదు. కానీ పార్టీనే మింగే స్వతంత్ర భావాలు సరైనవి కావు. పార్టీలో పొరపాటు తప్పనిసరి సర్దిద్దుకోవాలి. అందుకని కవిత చేసే చర్య పార్టీ ద్రోహము, ఆత్మద్రోహము, ముఖ్యంగా కుటుంబ ద్రోహంగా భావిస్తారు. కాంగ్రెస్ పార్టీ వైజ్ మ్యాన్ గా ఇవాళ నిజంగానే ఆమె పోయి ఉంటే, ఆమె అప్రోచ్ అయి ఉంటే, ఆ నిర్ణయం తీసుకుందంటే ఆహ్వానించదగ్గది అంటున్నాను నేను. రైట్ ఫిరాయింపు జరగకుండా. రైట్, థ్యాంక్ యూ అండి రామ్మోహన్ గారు. వివిధ అంశాలపై విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు. ఇక ఇది వాళ్ళ న్యూస్ కేఫ్. కీప్ వాచింగ్ స్వతంత్ర.